నమస్తే జనం న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్. నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను, మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణం. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎం చంద్రబాబు మంత్రివర్గంలో 24 మందికి చోటు. జనసేన అధ్యక్షులు పిఠాపురం ఎమ్మెల్యేగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని కేసరపల్లి వేదికపై గవర్నర్ అబ్దుల్ నజీర్ సమక్షంలో తొలిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సినిమా నటుడిగా గుర్తింపు పొందిన పవన్ తొలిసారి చట్టసభలకు వెళ్తున్నారు. అందులోనూ తొలి ప్రాధాన్యంలోనే మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో తమ అభిమానుల్లో ఆనందం ఉప్పొంగుతోంది. వేదికపై పవన్ కళ్యాణ్ అనే నేను అని ప్రమాణం స్వీకారం చేసే సమయంలో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు, రాష్ట్ర విభజన తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అరుదైన ఘనతను సాధించారు. మొన్నటి వరకు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చరిత్రను తిరగరాస్తూ తాజాగా 4వ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఏపీ ముఖ్యమంత్రిగా జూన్ 12 ఉదయం 11:27 సింహలగ్నంలో బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి దేశ ప్రధాని మోదీతో పాటు ముఖ్య శాఖల కేంద్ర మంత్రులు హాజరయ్యారు. మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా గౌరవనీయ గవర్నర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను.
నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబుకు వినూత్న శుభాకాంక్షలు. 4వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు ఓ అభిమాని వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన ఓ అభిమాని భారీ వస్త్రంపై సిబిఎన్ చిత్రాన్ని పెయింటింగ్ వేసి ప్రదర్శించారు. బాబు నాయకత్వంలో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందని ఈ ఆర్ట్ ద్వారా ఆయన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రాష్ట్రంలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించడంతో నారా చంద్రబాబు నాయుడు 4వసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార సంబరాలు టీడీపీ నాయకులు ఆదోనిలో ఘనంగా నిర్వహించారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేసి బాణసంచా పేల్చి పూలమాలలు వేసి నివాళులు అర్పించి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై తెలుగు
అందరికీ నమస్కారం. ఇవాళ నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఇండియా తరఫున ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్, జనసేన, నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి ప్రపంచం సృష్టించారు. 164 మంది ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్కు 4సారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 4సారి ప్రమాణం చేశారు. పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు కూడా ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ దంపతులు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్కు నందమూరి బాలకృష్ణ స్వాగతం పలికారు. వేదికపైకి వచ్చిన ఇద్దరిని బాలకృష్ణ ఆప్యాయంగా పలకరించారు. మాత్రమే కాదు, ఒక యాక్టింగ్ అనేదే కాదు, ప్రజా సేవని కూడా పుణికి పుచ్చుకొని హిందూపూర్ నియోజకవర్గం నుంచి ముచ్చటగా 3వసారి ఎంపికైనటువంటి మన ధీరుడు, మన యోధుడు ఎన్ని హ్యాట్రిక్ విజయాలు అందించారు, ఎన్ని చిత్రాల్లో మనకి తన యొక్క సామర్థ్యాన్ని చూపారో మనకు తెలియందే కాదు. అదొక్కటే కాదు పెద్దలారా, బాలయ్య బాబు గారి గురించి చెప్పుకుంటే బసవరామ తారకం ట్రస్ట్ పేరిట ఆయన అందించేటువంటి సేవలు అనుపమానం, అద్భుతం. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి అనేక మంది ఆర్తుల్ని రక్షించడం కోసం బసవ తారకం ట్రస్ట్ పక్షాన విశేషమైనటువంటి రీతిలో సేవలు అందిస్తున్న బాలయ్య బాబుకి జై. అలాగే మన తమిళనాడు నుంచి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి గౌరవనీయుల శ్రీ రజనీకాంత్ గారు విచ్చేశారు, నిరాడంబర యోధుడు. అలాగే మన పెద్దలు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు విచ్చేశారు. స్వాగతం పలుకుతాం గట్టిగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి. అద్భుతం. ఆత్మీయ ఆలింగనాల నడుమ సహేతుకమైన సప్రమాణికమైనటువంటి రీతిలో ఆ వినయం చూడండి మన రజనీకాంత్ గారిది. ఎంత ఎత్తుకెదిగినటువంటి మానసిక ఉల్లాసం కలిగించే ఇంద్రియ వనాలతో భవిత విద్యా కేంద్రాలకు కొత్త వెలుగు వచ్చిందని విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ విజయ భాస్కర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం మధురవాడలోని ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులతో కూడిన భవిత విద్యా కేంద్రంలో మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇంద్రియ వనాలతో మానసిక వికాసం కలుగుతుందన్నారు. ప్రధానంగా మొక్కలు, పువ్వులు మానసిక వికాసానికి ఉపయోగపడతాయన్నారు. దీనిని దృష్టిలోకి తీసుకొని విశాఖ మహానగరంలో భవిత విద్యా కేంద్రాలలో పూల మొక్కలు, ఔషధ మొక్కలు నాటడం ఆనందదాయకమన్నారు. ఏపీ స్టేట్ ఐడి కోఆర్డినేటర్ సాయిల కల్పన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి తక్షణ కర్తవ్యమన్నారు. 3 ఏళ్లు పెరిగిన ఒక చెట్టు ఏడాదికి 1 టన్ను ప్రాణవాయువు ఇస్తుందన్నారు. దీనిని దృష్టిలోనికి తీసుకుని ప్రతి ఒక్కరూ కనీసం 10 మొక్కలు నాటి పెంచాలన్నారు. అలా పెంచితే మన శీతోష్ణ స్థితి చల్లబడుతుందన్నారు. అధిక సంఖ్యలో మొక్కలు నాటడానికి, పెంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మరి ఇంద్రియ ఉద్యానవనం అనే కాన్సెప్ట్ మన విశాఖపట్నంలో విద్యాశాఖ అధికారులు మరియు గ్రీన్ క్లైమేట్ రత్నం గారు ఎన్జిఓస్ యొక్క సహాయ సహకారాలతో చాలా వినూత్నంగా మన జిల్లాలో ఇది మన భవిత కేంద్రాల్లో ప్రవేశపెట్టినందుకు గాను ముందుగా నేను విద్యాశాఖ అధికారికి మేడం గారికి మరి ఏపీసీ గారికి, ఐఈ కోఆర్డినేటర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే దీనికి అన్ని విధాలుగా సహకరిస్తూ మరి ఈ సెన్స్ ఆర్గాన్స్ డెవలప్మెంట్లో ఈ సెన్సరీ గార్డెన్ ఉపయోగపడుతుందని నమ్మి దానికి తగిన విధంగా 5 సెన్స్ ఆర్గాన్స్కి డెవలప్ చేసే విధంగా ఆప్టికల్ కానీ, ఆల్ఫాక్టరీ కానీ, సెన్స్ అండ్ స్కిన్ కానీ, ఇవి బై టచ్, బై సీ, బై విజన్, వీటి ద్వారా ఈ 5 సెన్స్ ఆర్గాన్స్ని యాక్టివేట్ చేసే విధంగా అన్ని రకాలటువంటి మొక్కల్ని మరి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి గ్రీన్ క్లైమేట్ వారికి కూడా అభినందనలు. మరి వాళ్ళకి ఈ సభాముఖంగా ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే మెడిసినల్ ప్లాంట్స్ని కూడా
ఇందులో ఇన్కల్కేట్ చేస్తే ఇంకా పిల్లలకి కానీ పెద్దలకి కానీ మరి గ్రామస్తులకు కానీ ఈ మెడిసినల్ ప్లాంట్స్ యొక్క వాల్యూస్ తెలుస్తాయని. ఎందుకంటే మనం అన్నీ కూడా ఇప్పుడు సింథటిక్ మెడిసిన్సే వాడుతున్నాం, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అదే న్యాచురల్గా సృష్టిలో ఉన్నటువంటి మెడిసినల్స్ దాని వాల్యూస్ తెలిస్తే మరి ఇది ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, పిల్లలకి నా ఆశీర్వాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు పర్యావరణ మంత్రోత్సవాల్లో భాగంగా మరి ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మన వైజాగ్ జిల్లాలో ఈ యొక్క భవిత సెంటర్లో ఇంద్రియ ఉద్యానవనం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మరి జిల్లా విద్యాశాఖ అధికారి గారు అలాగే ఏపీసీ గారు కూడా హాజరవటం, అలాగే ఈ యొక్క మంచి ప్లాంట్స్ ఇంద్రియ ఉద్యానవనం అనేటువంటి కాన్సెప్ట్ ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ మరి వీటి వల్ల ఇటువంటి మొక్కలు రోజు చూడటం, వాటితో గడపటం వాళ్ళలో మరింత చురుకుదనాన్ని ఉత్సాహాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి మంచి మొక్కల్ని ఎంపిక చేసి ఆ మొక్కల్ని ఈరోజు ఈ యొక్క ప్లేస్లో మరి నాటడం, దానికి ఇంతమంది పెద్దలు హాజరవటం జరిగింది. ఇంతేకాకుండా అన్ని పాఠశాలల్లో కూడా ఎకో క్లబ్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. పిల్లలకి చిన్న వయసు నుంచే చెట్ల యొక్క ఇంపార్టెన్స్ని తెలిసేలా చేయటం, అడవుల గురించి తెలిసేలా చేయటం, దానివల్ల సోషల్ ఫారెస్ట్రీని డెవలప్ చేసుకోవటం, తద్వారా మరి పెరుగుతున్న ఉష్ణోగ్రతల్ని మనం తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం రికార్డులు బీట్ అవుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా మీరు గమనిస్తే 2020 అప్పటికి అదే టాపు టెంపరేచర్లో, 2021 మళ్ళీ రికార్డు బ్రేక్, టెంపరేచర్ పెరిగిపోయింది. 2022 టెంపరేచర్ పెరిగిపోయింది. 2023 ఇంకా టెంపరేచర్ పెరిగిపోయింది. ఇప్పుడు 2024కి వచ్చేసరికి టెంపరేచర్ 50 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటిపోయిందంటే ఈ యొక్క సముద్రాల్లో ఉన్నటువంటి మంచు కొండలన్నీ కరిగిపోయినాయి. అంటే సముద్రపు మట్టాలు బాగా పెరిగిపోయి సముద్రానికి దగ్గరగా ఉండేటువంటి సరిహద్దు ప్రాంతాలు, పట్టణాలు అన్నీ కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా విపరీతమైన టెంపరేచర్లో మానవ ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావం చూపించేలా ఉంది. మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకుంది ఒక్క భూమి మాత్రమే, ఒక్క భూమే ఉంది. దీన్ని పాడు చేసుకుంటే, ఇక్కడ వాతావరణాన్ని పాడు చేసుకుంటే, ఇక్కడ పర్యావరణాన్ని పాడు చేసుకుంటే ఇంకో భూమి లేదు మనం వెళ్ళటానికి. అది మనందరం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఒక ఇల్లు పాడైతే ఇంకొక ఇల్లు కట్టుకోవచ్చు అనుకోవచ్చు, ఒక రోడ్డు బాగోకపోతే ఇంకో రోడ్లో నివసించవచ్చు అనుకోవచ్చు, కానీ మనకుంది ఒక భూమే. అటువంటి చోట మరి మనందరం కూడా ప్రతి ఇంటిలో మొక్కలు బాగా పెంచాలి, రోడ్డు మీద బాగా పెంచాలి, ఖాళీ స్థలాల్లో బాగా పెంచాలి. ఇది ఒక జీవన విధానంలో భాగంగా చేసుకోవాలి ప్రతి వాళ్ళు. భాగం అది ఏదో ఒక పండగలాగా ఒకరోజు చేసేసి తర్వాత మర్చిపోయేది కాకుండా రెగ్యులర్గా చిన్నప్పటి నుంచి మొక్కల విలువ తెలిసేటట్టు కనుక చేస్తే నిర్మాణాత్మకమైనటువంటి ఇది కూడా డెవలప్ అవుతుంది. కన్స్ట్రక్టివ్ వే ఆఫ్ థింకింగ్ డెవలప్. ఒక మొక్కను పెంచడానికి ఎంత శ్రమ పడాలి, ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత మంచిగా దాన్ని పెంచాలనేది వాళ్ళకి తెలిస్తే రేపు పొద్దున్న జీవితంలో కూడా ఏ వస్తువుని పాడు చేయరు, జీవితంలో కూడా ఏ మనిషిని హర్ట్ చేయరు. మొక్కను హర్ట్ చేయని వాడు మనిషిని కూడా హర్ట్ చేయడు, జంతువులను కూడా హర్ట్ చేయడు. కాబట్టి ఇది ఒక మంచి జీవన విధానం. మనం ఈ పర్యావరణ మంత్రోత్సవాల్లో భాగంగా పిల్లలకి నేర్పేటువంటి గొప్ప అవకాశం, మన భూమిని మనం కాపాడుకునే అవకాశం, మంచి ఆక్సిజన్ని, మంచి నీటిని కలిగి ఉండేటువంటి అవకాశం పిల్లలందరూ కూడా మనం చెప్పే అవకాశం, మరి దాంట్లో పాల్గొనేటువంటి మంచి అవకాశం నాకు వచ్చినందుకు మరి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.
విజయవాడ ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగుతుంది. మంత్రులతో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నాదెండ్ల మనోహర్, తెనాలి సత్యకుమార్, ధర్మవరం, వంగలపూడి అనిత, పాయక్రావుపేట, పొంగూరు నారాయణ, నెల్లూరు సిటీ, నిమ్మల రామనాయును, పాలకొల్లు, ఎన్ఎండి ఫరూక్, నంద్యాల, ఆనం రామనారాయణ రెడ్డి, ఆత్మకూరు, పయ్యావుల కేశవ్, ఉరవకొండ మంత్రులుగా ప్రమాణం చేశారు. అనగాని సత్యప్రసాద్, రేపల్లె, కొలుసు పార్థసారథి, నూజివీడు, డోలా, బారి వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, నిడదవోలు, గుమ్మిడి సంధ్యారాణి, సాలూరు, బీసీ జనార్దన్ రెడ్డి, జనగాలపల్లి, బీజీ భరత్, కర్నూలు సిటీ, సచిత పెనుకొండ, వాసంశెట్టి సుభాష్, రామచంద్రాపురం, కొండపల్లి శ్రీనివాస్, గజపతి నగరం, మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, రాయచోటితో మంత్రులుగా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మంత్రివర్గ సభ్యులతో ఫోటోగ్రాఫ్. పెద్దలందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో. మహోన్నతత్వం పరిమళించేటువంటి మేరు నగధీరులంతా ఒక వేదిక మీద మన నరేంద్ర మోదీ గారు, మన చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, మన గవర్నర్ గారు, ఇతర మంత్రివర్గ సభ్యులు అద్భుతమైన बहुत बहुत धन्यवाद मान्य श्री हमारे प्रधानमंत्री जी को. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పార్టీ నేతలు సమావేశమయ్యారు. మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్తో పలువురు పార్టీ నేతలు భేటీ అయి ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణతో పాటు పలు అంశాలపై చర్చించారు. వైఎస్ జగన్ కలిసిన వారిలో మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, కొట్టు సత్యనారాయణ, ఎంపీ మోపిదేవి, వెంకటరమణ, ఎమ్మెల్సీ వరద కళ్యాణి, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామరెడ్డి, గంగుల నాని, జక్కంపూడి రాజా, రాపాక వరప్రసాద్, ముస్తఫా, బాలరాజు తదితరులు ఉన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే వేదికపై ఆత్మీయ అనుబంధాలు వెల్లివిరిశాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది. వేదికపై కూర్చున్న నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని ఆప్యాయంగా పలకరించారు తమ్ముడు నందమూరి బాలకృష్ణ. అందరూ చూస్తుండగా చెల్లిని పలకరిస్తూ తలపై నిమురుతో ఆల్ ది బెస్ట్ చెప్పారు బాలయ్య. దీనికి ప్రతీకగా భువనేశ్వరి కూడా నవ్వుతూ పలకరించారు. దీంతో ఇరువురి మధ్య ఆత్మీయత వెల్లివిరిసింది. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని బాలయ్య అంతా తానై అన్నీ తానే నడిపించినట్లు కనిపిస్తుంది. ముందుగా చిరంజీవిని కూడా సాదర స్వాగతం పలుకుతూ ఆలింగనం చేస్తూ వేదికపైకి ఆహ్వానించారు. ఒక చక్కని ముత్తైదువుగా మా తల్లి వచ్చింది. ఆ తల్లికి స్వాగతం. అదిగో మన బాలయ్య బాబు సోదరిమణితో ఆత్మీయంగా స్పర్శ గావిస్తూ ఉన్నారు. స్వాగతం, సంతోషం. ఇది ఆత్మీయ ప్రమాణ స్వీకార మహోత్సవంగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.